నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయంలో చెప్పబడిన రెండవ గేటు ఫిష్ గేట్, చేపల ద్వారము. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. ఈ ద్వారానికి ఉన్న ఆత్మీయ అర్థాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. లూకా సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు గెన్నే సరస్సు తీరం దగ్గరికి వస్తారు. అక్కడ ఆయన 2 దోణెలు చూస్తారు. ఆ దోణెల్లో సీమోను పేతురు, ఆంద్రేయ, యోహాను, యాకోబు ఈ నలుగురు కూడా ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు సీమోను పేతురు దోణి ఎక్కి అద్దరి నుండి కొంచెము త్రోయమని అడిగి అందులో కూర్చుని దోణిలో నుండి జన సమూహములకు చక్కటి బోధ చేశారు. ఆయన బోధ అంతా అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతో, నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు వలలు వేయండి అని చెప్పాడు. అప్పుడు పేతురు, నా ఏలినవాడా, రాత్రంతా మేము ఎంతో ప్రయాసపడ్డా కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. అయినా నీ మాట చెప్పిన మేము వలలు వేస్తామని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళు ఆ రాత్రంతా ఎంతో ప్రయాసపడ్డారు కానీ ఒక్క చేప కూడా పడలేదు. ఎందుకంటే వాళ్ళు జాలర్లు, ఏ సమయంలో చేపలు పడతాయో వాళ్ళకి బాగా తెలుసు. అంత అనుభవం ఉన్న పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువారు మాట కాదనకుండా వలలు వేయటానికి సిద్ధపడ్డాడు. అప్పుడు వారు నలుగురు కూడా వలలు వేసినప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి. వాళ్ళందరికీ కూడా చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే రాత్రంతా ప్రయాసపడిన ఒక్క చేప కూడా పడలేదు. కానీ ప్రభువారు సమయం కాని సమయంలో వల వేయగానే ఇన్ని చేపలు ఎలా పడ్డాయని చెప్పి చాలా ఆశ్చర్యపోయారు. అప్పుడు పేతురు అది చూసి యేసుక్రీస్తు ప్రభువారి ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపో, నువ్వు నేను పాపాత్ముని అని చెప్పాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పాడు. మత్తయి సువార్త 4:19 చూస్తే, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను అని వ్రాయబడింది. దీని ఆత్మీయ అర్థం ఏంటంటే, నశించిపోతున్న అనేక మంది ప్రజలు ఈ లోకమనే సముద్రంలో ఎంతోమంది ఉన్నారు. వలలు వేసి వాళ్ళని పట్టుకునే విధంగా మిమ్మల్ని నేను తయారు చేస్తానని చెప్పారు. చేపలు ఏ విధంగా వలలు వేసినప్పుడు పడతాయో అదేవిధంగా సువార్త అనే వలను ఈ లోకంలో వేసినప్పుడు ఆ సువార్తను విని ఎవరైతే విశ్వసించి యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వాళ్ళు దేవుని రాజ్య వారసులుగా చేయబడతారు.